జై శ్రీరామ్ గురువు గారు, నేనే చెయ్యెత్తానండి. ఉమ్. ఈ 15వ శ్లోకం అడగదాం అనుకున్నాను. గురుగారు, 15వ శ్లోకాన్ని 5వ వాక్యానికి అన్వయించుకోవచ్చా? నాకు నీకు కూడా అన్వయించు. ఇక్కడ ఒకదానికి ఇప్పటిదాకా చెప్పింది అదే మీకు. మీరు గురువు సీరియస్ గా పనిలో ఉండట్లా. అంటే మీ పనిలో రెగ్యులారిటీ కనిపిస్తున్నది, దానివల్ల ఇక్కడ దాకా ఈ మాట వినేదాకా వచ్చాము. కానీ ఆనెస్టీ ఏది? ఆనెస్టీ అనేది ఒకటి ఉంది కదా. అవును గురు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఉమ్, ఇది తిట్టు అర్థమవుతుంది. కాదు, కాదు గురు. ఆత్మ విమర్శ ఇది. మీరు మీరు నన్ను అన్నారు అనుకున్నారంటే మళ్ళీ అహంకారాన్ని జాగ్రత్తగా బుజ్జగించి పోషిస్తున్నారని అర్థం. లేదు గురువు గారు. ఆ ఇప్పుడు ఇది ఏంటంటే, నేను నీవు వేరు కాదని కదా నీకు చెప్తున్నాను నేను. అవును మరి గురు. నువ్వు నేనైనప్పుడు నన్ను నేను విమర్శించుకోను కదా నేను బయటపడతాను. అవును గురువు గారు. మరి నేను నిన్ను విమర్శించడంలా నన్ను విమర్శిస్తున్నా. నీకు నేను కనిపిస్తున్నా విడిగా, నాకు కనపడడంలా. అవును అర్థమైందా? గురువు. అర్థమవుతుందా? ఉమ్, ఆ కారణం చేత ఎక్కడ ఏముంది ఎలా ఉంది దాన్ని వెంటనే సమాధానం చెప్పి పరిష్కారం చేయటం వల్ల నిత్యశాంతి అనేది అనుభవానికి వస్తున్నది. అన్యం ఎక్కడ కనపడడం వల్ల క్రమంగా గురువు గారు. ఈ అనుభవం కావాలి. ఇప్పుడు మనం మనోధారణ చేసి ఉన్నాం కాబట్టి, ఈ మనస్సు నుండే మనం వేరువేరుగా కనిపిస్తున్నాం కాబట్టి, మన యొక్క మూల స్వరూపాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఒకటి మనోభాగము, రెండు ఆత్మ భాగము. ఆత్మ మనస్సు ఈ రెండు వేరు కావు. ఆత్మకి జనన మరణాలు లేవు, మనసుకు కూడా జనన మరణాలు లేవు నిజానికి. కానీ మనో అనుభూతి కాలంలో ప్రభని తన ప్రభను తానే అనుభవించే కాలంలో ఆ ప్రభ ఈ మనస్సు జీవుడు ఇత్యాది ఈ రూపాల్లో అనుభవానికి వస్తున్నది. అక్కడ వేరువేరుగా వ్యవహారాలు మొదలైతే సంసార బంధం గట్టిపడుతుంది. అందుకని దీన్ని విచారణ చేస్తూ, ఇప్పుడు ఈ సర్గ చాలా ముఖ్యమైన సర్గ. అంటే ఉన్న విషయాన్ని చటుక్కుని చెప్పి సర్గ ముగించారు స్వామి. ఇంతకంటే చెప్పుకోవడానికి ఏం లేదు ఇక్కడ. ఎన్ని లక్షల కోట్ల గ్రంథాలు ఉన్నా కూడా చెప్పుకోవడానికి వేరే ఏం లేదు, ఇదే. కానీ అది నీకు అర్థం కావడానికి ఈ గ్రంథాలన్నీ అవసరం అవుతాయి. నువ్వు సిన్సియర్గా నేను ఇది చేయాలి అని చెప్పి అనుకోవడం అవసరం అవుతుంది. ఎందువల్లంటే నువ్వు ఎంత లేదన్నా నేను శ్రీధర్ని అని చెప్పి అంటున్నావు కదా. అవును గురువు గారు. సో అక్కడ ఉంది నీ ప్రాబ్లం అంతా. నువ్వు నిన్ను ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నావో దాన్ని అనుసరించి నీ ప్రయత్నాలు ఉంటాయి. ఆ ప్రయత్నాలే ధర్మాలు. ధర్మం అంటే ప్రత్యేకంగా చదువుకొని ఎవరు చేయరు. ఏమి పొట్టకొస్తే అక్షరముక్క లేనివాడైనా గొడ్లు కాసుకునేవాడైనా ధర్మాన్నే పాటిస్తున్నాడు. వాడు నేను ఈ పశువుల కాపరిని అనుకుంటున్నాడు కాబట్టి వాడి పని వాడు చేస్తున్నాడు, వాడి దగ్గర పశువులు ఉంటున్నాయి. ఇదే ధర్మం అంటే. అట్లనే నేను ఫలానా అనుకునే ఏ జీవుడైనా సరే ఆ ఫలానాకి సంబంధించిన పనులే చేస్తున్నాడు. ఇంక ధర్మం అని ప్రత్యేకంగా వాడు చదువుకోవాల్సిన అవసరం ఏంటి? అయితే లేదు. ఈ ధర్మ వివేచన ఎలా జరగాలంటే, నిన్ను నువ్వు ఏమని భావన చేయాల్సి ఉంది. అలా భావన చేస్తున్నట్లయితే నువ్వు ఎటువంటి పనులు చేస్తున్నందువల్ల నీకు శ్రేయస్సు కలుగుతుంది అన్నది ఉంటుంది. అది శాస్త్రం. కానీ ఈ శాస్త్రం ఎందుకు? నిన్ను నువ్వు తెలుసుకోవడానికి. అంతేగాని శాస్త్ర ప్రయోజనం తర్వాత ఏం లేదు. ఊతగర్ర ఎందుకు? నడిచినంతసేపే కదా. అవును గురువు గారు. నడక ఆగిపోయి అంతా నువ్వే అని చెప్పి తెలిసినప్పుడు ఇంకా ఊతగర్ర ఎందుకు? ఈ ఊరు ఆ ఊరు అవును. కనపడేవాడికి ఆ వయసును బట్టి ఊతగర్రలు కావాలి. అన్ని ఊళ్ళల్లో తానే ఉండేవాడికి ఊతగర్రలు ఎందుకు? ప్రయాణాలు ఏమిటి? అవసరం లేదు గురువు గారు. అది. ఈ మాటల్ని స్థూలంగా గుర్తుపెట్టుకోండి. కానీ అవగాహన చేసుకోవడానికి అభ్యాసాలు కొనసాగించండి. కాబట్టి ఇంద్రియాలను జయించడం అనే కార్యక్రమం వచ్చేటప్పటికి ఇక్కడ అలా జయించకపోతే అనుభవం కాదు, ఆత్మానుభవము. అలా జయించాలంటే ఉన్న మార్గాలు, ప్రధానమైన మార్గాలు రెండు. ఒకటి రాచ మార్గం, ఇప్పుడు మనం వెళుతున్నది జ్ఞాన మార్గం. రెండు ప్రాణ మార్గం. ఈ రెండు మార్గాల్లో దీన్ని సాధించవచ్చు. ఇప్పుడు ప్రాణ మార్గంలో ఏం చేస్తాం? కొంత హఠాన్ని, జ్ఞానాన్ని అంతటిని
కలగలిపి అనుష్ఠానం అనే ప్రక్రియతోటి, దాంట్లోనే ఉంటూ ఉండడం అనే కార్యక్రమంతో కష్టమైన నష్టమైన 6 100 100 ఆ పనే చేసుకుంటూ ఉంటాం. చివరికి అది కూడా జ్ఞాన మార్గంలోకి తీసుకువెళ్తుంది. జ్ఞానమే చివరికి. అలా కాకుండా నేరుగా విచారణ అనే మార్గంలో, ఈ మార్గంలో ఎలా నడుస్తూ ఉండే వాళ్ళకి క్రమక్రమంగా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనే దీని ద్వారా నేను అదే, నేనే 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 అనే స్థితి ఏర్పడుతుంది. నేను అనుకోవాల్సిన పరిస్థితి కూడా కనపడదు. తానుగా ఉండడం మాత్రమే జరుగుతుంది. దీన్ని సమాధి అంటారు. అక్కడ జగత్తు లేదు, అన్యం లేరు. అక్కడ సుఖమే గాని, ఆత్మసుఖమే గాని అన్యం లేదు. సమస్తమైన సుఖాలు దుఃఖాలు తన ప్రభయందే, తన ప్రభకే కలుగుతున్నాయి తప్ప తాను నిత్యముక్తుడు, నిర్వికారుడు, నిష్క్రియుడు, నిర్వికల్పుడు, నిరంజనుడు, నిరామయుడు. ఎన్నని చెప్తాం? ఎన్ని చెప్పినా అనిర్వచనీయుడు అని చెప్పి ఆగిపోవాలి. యతో వాచో నివర్తంతే అని చెప్పి ఆగిపోవాల్సిందే. ఇది తత్వం. నెక్స్ట్. గురుగారు అంతే గురుగారు. జై శ్రీరామ్. సద్గురు శ్రీ గురు నారాయణ, తల్లివి తండ్రివి నారాయణ, బ్రహ్మకు బ్రహ్మ నారాయణ, దేవదేవుడ నారాయణ, త్రిమూర్తి గురుడ నారాయణ, సురాసుర గురు నారాయణ, గురు గణేశ నారాయణ, శ్రీరత్నాన